వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. విద్యారంగంలో మార్పు సాధ్యమేనా? వాస్తవానికి ఒకసారి మనం గత ప్రభుత్వాల వైఖరి చూసినట్టయితే ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా విద్యారంగాలలో మార్పులు అనే సాధ్యం కాలేదు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థల సంబంధించింది ఎక్కడ కూడా పురోగతి చెందినట్టుగా మనం కనబడతలేదు. వసతులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించింది ఏనాడైతే ప్రభుత్వ పాఠశాలల్లో మ్యాక్సిమం విద్యారంగానికి సంబంధించింది మనం చూస్తే విద్యార్థులు అందరూ ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు ఇవన్నీ ఏది కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే విద్య అలా కొనసాగిస్తూ ఒకే వరుసలో నిలబడి జాతీయ గీతాన్ని ఆలాపించి తర్వాత తమ తరగతి గదులలో వెళుతుండే. కానీ ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ సమాజంలో ఒక్క విధానాన్ని కాకుండా అనేక వర్గాలుగా చీల్చేశారు. ఎస్టీల పాఠశాలలు, మైనారిటీల పాఠశాలలు, బీసీల పాఠశాలలు ఇలా చేసుకుంటూ పోయిన ప్రభుత్వాలు తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పూర్తిగా నిర్లక్ష్య వైఖరితోనే ప్రైవేటు రంగం ప్రవేశమైంది. ప్రైవేటు పాఠశాలలు అది ఉన్నత పాఠశాల, ఉన్నత విద్య కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్స్కు సంబంధించిన జూనియర్ కాలేజీలు కానివ్వండి, గ్రాడ్యుయేషన్ సంబంధించిన కాలేజీలు కానివ్వండి, రాజకీయ నాయకుల చేతులలో వెళ్ళిపోయాయి. అనేక మంది రాజకీయ నాయకులు విద్యారంగాన్ని వ్యాపార రంగంగా మార్చుకొని ఈరోజు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన అనేది టోటల్గా పడిపోయి అందులో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఉదాహరణ ప్రభుత్వాలు ఏదైతే నిర్లక్ష్య వైఖరిగా అందులో పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులను భర్తీ చేయకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా పడిపోయాయి. దానికి సంబంధించిన అందులో ప్రవేశాలు లేవు. అదే ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఎవరైతే తమ కొడుకులు ఉన్నారో, కూతుర్లు ఉన్నారో వారిని ప్రవేశం కల్పించిన తర్వాత ఈరోజు కొనుక్కుంటున్నారు విద్యను. ఈ నేపథ్యంలోనే ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం నిన్న శ్రీధర్ బాబు నేతృత్వంలో విద్యారంగ నిపుణులు, అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే అక్కడ పనిచేసే వారితోని, పేరెంట్స్ అసోసియేషన్స్తోని ఒక సుదీర్ఘమైన చర్చ జరిపి 5 గంటల పాటు చర్చ జరిపించిన తర్వాత విద్యారంగంలో ఎలా మనం ఎట్లా దానికి సంబంధించిన మార్పులు ఎలా తీసుకొద్దాం, సంస్కరణలు ఏమేమి చేద్దాం, ప్రైవేటు విద్యా సంస్థలలో ఏదైతే ఫీజు ఉన్నదో ఆ ఫీజులను ఎంతవరకు నియంత్రణ చేద్దాం, వారికి ఎలా అడ్డకట్ట వేద్దాం అనే విషయాలపై అనేక విషయాలపై చర్చ జరిగింది. ఆ విషయాలకు సంబంధించి ఈరోజు మనతోని మాట్లాడడానికి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వ పాఠశాలలలో సంఖ్య పెంచుకోవడానికి ఎలా మనం ముందుకెళ్దాం అనే విషయాలపై అనేక విషయాలపై చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చలనే ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ డిబేట్ విద్యారంగంలో మనం ఏదైతే చేస్తున్నామో సాధ్యమేనా, పురోగతి చెందడానికి ఏదైతే సాధ్యమేనా అనే విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి ఎస్ఎన్ రెడ్డి, ట్రెస్మా ప్రతినిధి, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో మనకు ట్రెస్మా ప్రతినిధి ఎస్ఎన్ రెడ్డి గారు, అలాగే రిటైర్డ్ ఎంఈఓ బద్దం డానియల్ గారు, అలాగే విద్యారంగ ఎనలిస్ట్ అయినటువంటి నంగే శ్రీనివాస్ గారు, విద్యారంగ నిపుణులైనటువంటి రాజు మొహమ్మద్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ జక్కుల దేవాదానం గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ యాదవరెడ్డి గారు, అలాగే విద్యార్థి నాయకురాలైనటువంటి స్వాతి గారు మనతోని సలహాలు సూచనలు పంచుకోవడానికి, ఈ విషయంపై విద్యారంగంలో మార్పు సాధ్యమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి మనకు ఉన్నారు. ఫస్ట్ మనం చూస్తే
డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు, ప్రస్తుతం అయితే విద్యారంగం ఏదైతే ఈరోజు పూర్తిగా పడిపోవడానికి కారణం ఏంటి? నిన్న జరిగిన చర్చలలో ఎంతవరకు సఫలమవుతాయని మనం అనుకుందాం. డానియల్ గారు, మీ మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్. సార్ మీ ఫోన్ అన్మ్యూట్. ఎస్, మాట్లాడండి సార్, మాట్లాడండి. నమస్కారం అండి. మంచి సబ్జెక్ట్ తో 4 Sides టీవీ వాళ్ళు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలం నుండి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురైనటువంటి శాఖ ఏదన్నా ఉందంటే అది విద్యాశాఖ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఉపాధ్యాయులను, అట్లాగే ప్రాథమిక ఉన్నత పాఠశాలలను ఓ వైపుకు నెట్టేసినట్టు పరిస్థితి మనము గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాం. నిన్న జరిగిన సమావేశంలో వాస్తవంగా శ్రీధర్ బాబు గారు మంచి విజ్ఞులు, మంచి తత్వవేత్త కాబట్టి తన ఆధ్వర్యంలో విద్యాశాఖ ముందుకు పోతుంది అనేటువంటి ఒక ఆశాభావం మాకుంది. ఈ క్రమంలో ప్రతి మండలంలో యూనిట్ తీసుకొని మరి గతంలో ఆకునూరి మురళి గారు సంస్కరణలు చేపట్టినప్పుడు కొన్ని పేపర్కి ఇచ్చారు. మండలాలలో కొన్ని మౌలికమైనటువంటి వసతులను అభివృద్ధి చేసి దూర ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి వారిని ఒక కేంద్రంలో పెట్టి మంచి విద్యను అందించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టుగా మేము చూసాం. ఇది కనుక నిజమే అయితే గ్రామీణ ప్రాంతాలలో మంచి విద్య అందుతుందనేటువంటి ఒక ఆశాభావము మాకుంది. ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి స్వాతి దగ్గరికి వెళ్తాం. విద్యార్థి నాయకురాలైనటువంటి స్వాతి గారు కూడా ఈ జోడి మనతో ఉన్నారు కాబట్టి విద్యార్థి దశలో ఏదైతే స్టూడెంట్ నిపుణులను తీర్చిదిద్దేలుగా కరిక్యులం ఒకటి మనం చేస్తామని అయితే శ్రీధర్ బాబు గారు చెప్పారు. ఈ విషయంపై అలేక ఇంతకుముందు గతంలో ఏదైతే బడ్జెట్ ఉన్నదో ఇప్పుడు బడ్జెట్కు కేవలం ఒక 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కొంచెం మార్పు కనిపిస్తుంది. ఈ విషయంపై ఏదైతే శ్రీధర్ బాబు గారు ఏదైతే చర్చలు జరిపారో దీని విషయంపై ఆచరణ సాధ్యమేనా? మీరేమంటారండి దీని మీద? స్వాతి గారు. సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అట్లానే నాతో పాటు ఉన్న ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ముందుగా 4 Sides టీవీకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ డిస్కషన్. ఇంకా ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే చాలా చేంజెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాలలో మనం చూసుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు అత్యంత అవాయిడ్ చేయబడ్డటువంటి సెక్టార్ ఏదైనా ఉంది అది తెలంగాణలో అంటే ఎడ్యుకేషన్ సెక్టార్. ఫస్ట్ టాప్ ప్రయారిటీస్ ఇవ్వవలసింది దాంట్లో హెల్త్తో పాటు ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అసలు బడ్జెట్ ప్రొవైడ్ చేసే దగ్గరే మనకు అర్థమవుతుంది. ఈరోజు లాస్ట్ 10 yearsలో మనం చూసుకున్నట్లయితే మోర్ దాన్ 24 అంటే అకాడమిక్ ఇయర్ 24-25లో చూసుకుంటే మనం ఓన్లీ 7.9% బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ 2000 స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో 2019 స్కూల్స్ టాయిలెట్ ఫెసిలిటీ లేకుండా ఉంది సార్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ గర్ల్స్ స్కూల్స్. అసలు విద్యార్థినిలు ఉండేటటువంటి స్కూల్స్ కనీసం మినిమం నీడ్ అది టాయిలెట్ ఫెసిలిటీ అనేది. అసలు టాయిలెట్ ఫెసిలిటీయే లేని స్కూల్స్ చూసుకుంటే 2000 స్కూల్స్ ఉన్నాయి. ఇలా మొదలు పెట్టుకుంటూ పోతే అంటే బేసిక్ టాయిలెట్ ఫెసిలిటీ లేనప్పుడు ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్స్ కానీ లేదా మిగతా ఎక్విప్మెంట్ అనేది సంబంధించి మనం ఊహించుకోగలుగుతాం. టాయిలెట్ ఫెసిలిటీ లేనప్పుడు అవన్నీ ఏ రేంజ్లో ఉన్నాయి అనేది. నేను అంటుంది ఏంటి అంటే చాలా నిర్వీర్యంగా ఉన్నటువంటి ఇన్ని వేల స్కూల్స్ ని మనం నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలంటే బడ్జెట్ కి సంబంధించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు పేపర్ పైన మనం ఎన్ని రాతలు రాసినా, ఎన్ని డిస్కషన్స్ చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఎడ్యుకేషన్ కి సంబంధించి బడ్జెట్ ని మనం పెంచకపోతే అలొకేషన్ ఆఫ్ బడ్జెట్ టు ది ఎడ్యుకేషన్ సెక్టర్ మస్ట్ బి ఇంక్లైన్డ్. స్వాతి గారు, ప్రస్తుతం ఏదైతే స్వాతి గారు అవుతూనే ఉంది. స్వాతి గారు ఒక నిమిషం,
ప్రస్తుతం ఏదైతే వస్తుందో గత ప్రభుత్వాన్ని పోలిస్తే మాత్రం ఇప్పుడు 11.5% బడ్జెట్ పెంచినట్టుగా మనకు అవపడుతుంది కదా. అంటే అనేక దాంట్లలో ఇంతకుముందు మనబడి మన అది ఉండే, ఈరోజు ఏమైందంటే దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో దానికి సాంకేతిక దాంట్లో ఎక్కువ బడ్జెట్ కేటాయించినట్టు కనిపిస్తుంది కదా. 11.5% ఇప్పుడు ఆ గత ప్రభుత్వాల నుంచి ఇప్పుడు చూస్తే ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? ఇంకా ఇది కూడా సరిపోదంటారా? నో, నాట్ ఎట్ ఆల్ సార్. అంత తక్కువ బడ్జెట్ అంటే ఏదో 1% 2% తేడాలో అక్కడ పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. మనం ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు రిక్రూట్మెంటే లేదు, టీచర్సే లేరు. ఇప్పుడు టీచర్స్ ని మనం రిక్రూట్ చేసుకున్నాం, ఇంకా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంది. బేసిక్ ఫెసిలిటీసే లేవు. చాలా కొన్ని కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి వ్యవహారం ఇది. మనం కేవలం 7% నుంచి 0.% ఇంక్లైన్డ్ అయింది కాబట్టి బడ్జెట్ సరిపోతుంది అనుకోవడానికి లేదు. టీచర్స్ కి ఇప్పుడు మనం శాలరీస్ ఇవ్వాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం టీచర్స్ అందరూ కూడా శాలరీస్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిప్రజెంటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా, మాకు శాలరీస్ రావట్లేదు ఇవ్వండి అని చెప్పేసి. మనం కనీసం శాలరీసే ఇవ్వలేనప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం? మిగతా ఫెసిలిటీస్ అన్ని ఎట్లా తీసుకురాగలుగుతాం? అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ సార్, మనం ఒక హైదరాబాద్ నగరాన్ని తీసుకుందాము. 77% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నారు సార్. ఓన్లీ 23% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకని మనం ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుందాం? నిజంగా 77% స్టూడెంట్స్ తల్లిదండ్రులు అంటే బాగా సంపాదించగలుగుతున్నారనా దాని అర్థం? వాళ్ళు ఫీ పే చేయగలుగుతున్నారనా దాని అర్థం? కాదు కదా సార్. వాళ్ళకి తినడానికి లేకపోయినా కానీ స్టూడెంట్స్ ని వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు పంపిస్తున్నారంటే కనీసం ఫెసిలిటీస్ దొరుకుతాయేమో అన్న భ్రమల్లో వాళ్ళు పంపిస్తున్నారు. అసలు కార్పొరేట్ స్కూల్స్ లో ఎట్లా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దట్ ఈస్ ద సెకండరీ థింగ్ వీ హ్యావ్ టు డిస్కస్. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఎందుకు 77% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ఎందుకు ఉండాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది? నిజంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, గవర్నమెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే, నిజంగా పేద ప్రజలకి వాళ్ళ తల్లిదండ్రులకి మేము నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేస్తాము, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు మేము ప్రొవైడ్ చేస్తాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతామని గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఎందుకు ఇంత 77% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తారు, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు రారు? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని మేము చెప్పదలుచుకున్నాం. రైట్, ఇదే విషయంలో మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు వస్తాం ఒకసారి రాజ్ మహమ్మద్ గారి దగ్గర. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి రాజ్ మహమ్మద్ గారు విద్యారంగంలో నిపుణులు కూడా. రాజ్ మహమ్మద్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం స్వాతి గారు చెప్పినట్టుగా 77% అది పేద తరగతి వాళ్ళు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు కానీ, ఉన్నత వర్గాలకు సంబంధించిన వారు కానీ, తనకు సంబంధించిన ఎవరైతే కొడుకులు ఉన్నారో కూతుర్లు ఉన్నారో వారికి ప్రైవేటు విద్యారంగంలోనే ఇప్పించడానికే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో 23% మాత్రమే ఉన్నది. దీని అంతటికీ కారణం ఏమంటారు? మన సమస్యలో ఎప్పుడైతే ఉన్నదో గత ప్రభుత్వాలలో చూసుకుంటే మాత్రం ప్రభుత్వ పాఠశాలలకు మనం చాలా పెద్ద ప్రియారిటీ ఇస్తుండే. ఈ ప్రియారిటీ కోల్పోవడానికి అసలైన కారణం ఏమిటనుకుంటారు? సార్ నమస్కారం. రాజ్ గారు, చాలా మంచి టాపిక్ ఇది. విద్యారంగానికి మనం ప్రస్తుతం నిన్న జరిగిన అంశం మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకోవాలి. దాన్ని స్వాగతించాలి, తప్పదు. ఎందుకంటే అన్ని అంశాలను పరిగణన తీసుకొని ఒక అధ్యయనం చేసి ఇలాంటివి ఉంటే బాగుంటుందనే ఆలోచన మంచిదే. కానీ దీంతో పాటు ఇప్పుడు జరిగేది ఏంటి అంటే ప్రతి పేరెంట్ కూడా తన పిల్లవానికి మంచి ఎడ్యుకేషన్ రావాలి అనే ఆలోచన ఉంటుంది. ధనవంతులు ఉంటాను, ధనవంతులతో పాటు మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా పిల్లలకు కేవలం ఇంగ్లీషు, తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ రావాలి, అక్కడ కొంత పరిణామం, ఒక నైపుణ్యం కలిగిన స్థితి ఉంటుంది అనేది ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం లేటెస్ట్గా ఇప్పుడు వారు అన్న దాని ప్రకారం మరి గవర్నమెంట్ చేస్తున్న సంస్కరణల ప్రకారం మాట్లాడుకోవాలంటే గతంలో కూడా డిపేప్ అని, అపేప్ అని, సర్వశిక్ష అభియాన్ అని, రాజీవ్ విద్యా మిషన్ అని కొన్ని సంస్కరణలు పట్టుకొచ్చి విద్యాభివృద్ధికి కృషి చేసింది. అయినా వాటి వల్ల కూడా ఏం సఫలీకృతం కాలేదు. ప్రైవేట్ స్కూళ్ళు పెరిగిపోయినాయి, మరి సర్కారు పాఠశాలని మరి వెనక్కి పోవడం జరిగింది. ఇది ఒక అంశం. దీనికి సంబంధి కాక లేటెస్ట్ గా మనం ఆలోచించాలంటే విద్య అనేది పిల్లలు చదవట్లేదు సార్, తల్లిదండ్రులు చదువుతున్నారు. పిల్లలకు గోల్ లేదు, తల్లిదండ్రులకు గోల్ ఉన్నది.
తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని పిల్లల మీద రుద్దుతున్నారు. తను డాక్టర్ నేను కాలేదు కాబట్టి నాకు కొడుకు కావాలి, నేను మంచి ఆఫీసర్ని కాలేదు కాబట్టి నాకు కొడుకు కావాలి, ఇలాంటి ఆలోచనలతో ప్రైవేటీకరణకు పోతున్నారు. ఒక బాత్రూమ్ లేదు, అది లేదు, ఇది లేదు అనే దాని మీద మనం అందుకొరకే గవర్నమెంట్ కు రాలేదని అనుకుంటున్నాం. అదొక అంశం. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే ప్రతి తల్లిదండ్రి ఆర్థికంగా ఉన్నా, అప్పు సప్పు చేసినా, ఉన్నది అమ్ముకున్నా పిల్లవాడు బాగుపడాలన్న ఉద్దేశం కొద్ది తల్లిదండ్రులు ట్రస్ట్ చేసి పంపిస్తున్నారు. అది ఇప్పటి వరకు జరుగుతున్న అంశం. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కొన్ని వచ్చినాయి సార్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా. ఏంటిది అంటే పిల్లల గురించి ఆలోచించాలి. పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు టీచర్లంతా మొత్తుకుంటున్నారు, కొట్టట్లనియట్లేదు, పిల్లలు బడికి రావట్లేదు, వాళ్ళను ఏమిరా అని అడగట్లేదు, వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియట్లేదు అని ఇలాంటి అంశాలన్నీ వస్తున్నాయి. విద్యార్థుల గురించి ఇప్పుడు ఆలోచించాలి. విద్యార్థులు ఏ స్టేటస్ లో ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు, దీంతో పాటు పాఠశాలలు ఎలా ఉన్నాయి, ఈ పాఠశాలతో పాటు సిలబస్ ఎట్లా ఉంది, ఇవన్నీ అంశాల్లోకి తీసుకోవాలి. మనం పైనుంచి కిందికి రావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం తయారు చేస్తుంది ప్రణాళికలు, కిందికి వచ్చే వరకు 5 సంవత్సరాలు అయితే ప్రభుత్వం పోతుంది, కొత్తది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుతము విద్యార్థుల పరిస్థితిని ఆలోచించాలి. సెల్ వచ్చిన తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు సినిమా వల్ల మన కటింగే మారింది. అదే కాక ఆధ్యాత్మికంగా ఈ మధ్యన ఇప్పుడు కొన్ని పండుగలు వచ్చినాయి. ఇది సామి అయ్యప్ప లాంటి ఇవన్నీ ఇచ్చినా కూడా తల్లిదండ్రులు అదే విధంగా అదే డ్రెస్ తో పంపించడం, స్కూళ్ళ మీద దాడి చేసే అంటే ఒక విధానంగా ఇట్లాంటివి కూడా వచ్చేస్తున్నాయి. పాఠశాలల పరిస్థితి మారుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. ఏదో టకాట గవర్నమెంట్ వస్తుంది కదంటే విద్యార్థులు చదువుకునే పరిస్థితులలో లేదు, వాళ్ళ మీద ఇతర సమాజం యొక్క పరిస్థితులు పడుతున్నాయి. సెల్ 24 గంటలు సెల్ కు అడక్ట్ అయి ఉన్నారు, చదువు మీద దృష్టి పెట్టట్లేదు, పిల్లలను కొట్టే పరిస్థితులలో లేరు, కొట్టినా తల్లిదండ్రులు ఊరుకోవట్లేదు, చదువు మీద దృష్టి పెట్టట్లేదు. దాంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క పరిస్థితి, తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు మార్కులు చాలు, చదువుతున్నారా లేదా అని అనుకుంటారు. 10th క్లాస్ రాగానే 10th వీళ్ళని తీసుకుపోయి హాస్టల్ వేస్తున్నారు, వాళ్ళ చదువు వచ్చిందా లేదు, ఇవన్నీ ఆలోచించాలి. మరి దీంతో పాటు గవర్నమెంట్ స్కూల్ కావాలంటే సిలబస్ ముఖ్యమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమే మీరు అన్నట్టుగా, మరి ఉపాధ్యాయులు ముఖ్యమే. ఉపాధ్యాయులు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలి. ఏదో తెలుగు మీడియంలో పాస్ అయ్యిండు ఇంగ్లీషు చెప్పాలి, ఇవన్నిటి కూడా ఒక తయారు చేయాలి, అదొక ప్రణాళిక ఏర్పాటు చేయాలి. దాంతో పాటు సిలబస్ చేంజ్ అవుతుంది. 5th 6th క్లాస్ నుంచి నీట్ ప్రోగ్రాములు పెడుతున్న ప్రైవేట్లలో, మరి 7th 8th నుంచి ఐఐటి ప్రోగ్రామ్స్ అని పెడుతున్నారు. అనేక రకాల అంశాలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో వస్తున్నాయి. అవన్నీ దాంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ విద్యార్థులు మనం ఒక ప్రణాళిక తయారు చేసినప్పుడు గవర్నమెంట్ ఏదైనా తయారు చేయొచ్చు. ఎవరి కోసం తయారు చేస్తున్నాం? విద్యార్థుల కోసం తయారు చేస్తున్నాం. రైట్ రాజ్మోహన్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. దేవదానం గారి దగ్గర వెళ్దాం. జక్కుల దేవదానం గారు, ప్రస్తుతం ఏదైతే రాజ్మోహన్ గారు చెప్తున్నారో ఆ సిలబస్ మారుతున్నది, ఒక 5th 6th 7th స్టాండర్డ్ నుంచి వెళ్ళే నీట్కు సంబంధించి జేఈకు సంబంధించింది అనేక ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్లకు ఉన్నది వారికి తయారు చేస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న జరిగిన మీటింగ్లో మాత్రం శ్రీధర్ బాబు చాలా ఖచ్చితంగా ఒక విషయం మాత్రం పేరెంట్స్కు సంబంధించిన అక్కడ ఎవరైతే అధ్యాపకులు వచ్చారో వాళ్ళందరూ కలిసి చెప్పారు, ఎంఈయూలకు సంబంధించింది కూడా. అయితే ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్కు ధీటుగా మనం వెళ్దాం, దీనికి కరికులం కూడా తయారు చేసుకుందామని చెప్పారు. దీనికి మనం ఇప్పుడు మన రాజ్ మహమ్మద్ గారు చూసినట్టయితే 6th 7th స్టాండర్డ్లో నుంచి వెళ్ళే నీట్కు ప్రిపేర్, జేఈకి ప్రిపేర్ అవుతున్నది కాబట్టి దీని విషయంలో మీరు ఏమంటారు? రైట్ సార్, నమస్కారం సార్. మరి ఒకసారి 4 సైడ్ టీవీ వారికి కృతజ్ఞతలు. ఇక పోతే ఈరోజు మంచి టాపిక్ ఎంచుకున్నందుకు మీకు మరి ఒకసారి వందనాలు సార్. సో మొట్టమొదట ఈ కాన్స్టిట్యూషన్ అందరూ గమనించండి సార్. ఈ కాన్స్టిట్యూషన్ లోపల 7th షెడ్యూల్ లోపల ఉన్న 3 లిస్టులు ఏవైతే ఉన్నాయో 3వ లిస్ట్ లోపల మనది ఎడ్యుకేషన్ గురించి 25వ అంశంగా తీసుకోవడం జరిగింది. మరి ఈ 25వ అంశం 3 మరి లిస్టులు మీ అందరికి తెలిసినవే. మరి యూనియన్ లిస్టు, తర్వాత స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. విద్య అనేది మరి కంకరెంట్ లిస్ట్ లోపల ఉండడం జరిగింది. కాబట్టి ఈ విద్య అనేది కంకరెంట్ లిస్ట్ లో ఉండడం ద్వారా ఈ 25వ మరి అంశంలో మనం గమనించినట్టయితే
మరి యొక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, నార్మల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మరి మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు తనకు తగిన విధంగా మరి యొక్క చట్టాలను చేసే యొక్క అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. అదే విధంగా మరి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా చట్టాలు చేసి మరి యొక్క మంచి విద్యను, నాణ్యమైన విద్యను అందించే యొక్క బాధ్యత ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మరి ఉన్నట్టుగా మరి ఆ రాజ్యాంగం లోపల, భారత రాజ్యాంగం లోపల 7th షెడ్యూల్ 3వ లిస్ట్ లోపల మరి కంకరెంట్ లిస్ట్ లోపల మనకు ఉండడం జరిగింది. ఇకపోతే మరి శ్రీధర్ బాబు గారు అన్నట్టుగా మనం కరికులం మనం తయారు చేసుకోవడం, మరి కరికులం ఇంటర్నేషనల్ స్థాయిలో ఎట్లా తయారు చేసుకోవాలి, ఏ అంశాలు ఉండాలి అన్నట్లుగా మనం గమనించినట్టయితే మొట్టమొదట మనకి ఇంతకుముందు ఉన్న యొక్క కరికులం ఏంటిది, ఇంతకుముందు ఉన్న యొక్క మొట్టమొదటి ఏం మారాలి అంటే చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్, మన యొక్క స్ట్రక్చర్ లోపల చేంజ్ కావాలి. అంటే ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే విద్యా వ్యవస్థ లోపల 10+2+3 ఎడ్యుకేషన్ మనం అవలంబిస్తా ఉన్నాం. మరి దాన్ని ఇప్పుడు తీసివేసి మరి యొక్క NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోపల మరి 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దాని యొక్క చట్టంగా తీసుకొని రావడం జరిగింది. మరి దానిలో భాగంగా మనకు ఈ యొక్క 5+ లోపల మనము దాంట్లో చూసినట్టయితే ఫౌండేషన్ కోర్సెస్ అంటే 3 to 8 years వరకు ఫౌండేషన్ కోర్సెస్ ఇవ్వాలి. మరి అదే విధంగా మరి 3 years లోపల వాళ్ళకు ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు బిల్డింగ్ ఆఫ్ స్కిల్స్ ని వాళ్ళని చేయాలి. అదే విధంగా 11 to 4 years కు 3 years ఎడ్యుకేషన్, మిడిల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అదే విధంగా మిడిల్ క్లాసెస్ అంటే 11 to 14 years. మరి అదే విధంగా 4 years లోపల 14 to 18 years వరకు సెకండరీ ఎడ్యుకేషన్ ను ఇవ్వగలి సార్. అంటే 9 to 12 years వరకు అనేది మరి NEP లోపల మనకు సూచించడం జరిగింది. మరి NEP లోపల మొట్టమొదటి ఆబ్జెక్టివ్ ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. సో రెండోది ఏంటి స్కిల్ ఎన్హాన్స్మెంట్, మూడోది ఏంటంటే టెక్నికల్ ఇంటిగ్రేషన్. సో ఈ మూడింటిని డెవలప్ చేయాలి. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయం కావచ్చు, అదే విధంగా శ్రీధర్ బాబు గారి అభిప్రాయం కావచ్చు, ఈ మూడింటిని డెవలప్ చేయాలంటే మన కరికులం లోపల చేంజ్ కావాల్సిన అవసరత ఉన్నది. కరికులం ఎప్పటికీ మరి యొక్క మనకు లిటరరీ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేసే విధంగా కాకుండా మళ్ళీ హోలిస్టిక్ డెవలప్మెంట్ ను, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను ఒక విద్యార్థి 10th క్లాస్ వరకు చదువుకొని తర్వాత వెంటనే అతడు తన జీవితంలో మరి సెటిల్ అయ్యే విధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. అదే విధంగా మరి యొక్క కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ మనం చూసినట్టయితే వేరు అంశాల లోపల మరి యొక్క మనకు యాప్స్ వస్తా ఉన్నాయి. వేరు రంగాల లోపల కంప్యూటర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ను, టెక్నాలజీని విద్యార్థి లోపల చొప్పించవలసిన అవసరత ఉన్నది సార్. అది మొట్టమొదటిది ఏంటంటే మనం మొట్టమొదట స్ట్రక్చర్ మారాలి సార్. మరి ఎడ్యుకేషన్ యొక్క స్ట్రక్చర్ మారాలి. రెండవది ఏంటంటే కరికులం అండ్ అసెస్మెంట్ లోపల మార్పు రావాలి. మరి కరికులం లోపల మార్పు రావాలంటే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వారిగా మరి దేశ రాజకీయం, తర్వాత దేశ పరిస్థితులు, తర్వాత ఇంటర్నేషనల్ పరిస్థితులు యొక్క అనుగుణంగా ఎటువంటి విద్యా విధానం ఉండాలి, ఎట్లా ఏ విద్య ఉంటే ఏ సిస్టమ్ ఉంటే మనము ఆ యొక్క మన కోర్స్ కంప్లీట్ కాగానే మన యొక్క జీవితంలో సెటిల్ అయితే మన యొక్క కరికులం బేస్డ్ మనకు ఉండవలసిన అవసరత ఉన్నది. మరి అదే కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ ఉండాలి సార్. కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ లోపల స్కిల్స్, వాళ్ళ యొక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు, అదేవిధంగా రాదర్ దెన్ రోట్ మెమరైజేషన్ అంటే ఈ యొక్క బట్టి విధానాన్ని తీసివేసి అసెస్మెంట్ ఉండవలసిన అవసరత ఉంది. మరి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి విద్యార్థికి, సబ్జెక్ట్ చూస్ చేయడానికి మరి ఉండాలి సార్. అదే విధంగా మనం ఇంకా మార్పు ఏంటంటే ఎంపసైజెస్ ఆన్ స్కిల్స్ అండ్ హోలిస్టిక్ నేచర్ అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. తర్వాత ఏంటంటే సోషల్ ఎమోషనల్ లెర్నింగ్, దాన్ని మనము అభివృద్ధి చేయాలి. తర్వాత నాలుగోది టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. మరి అడ్వాన్స్మెంట్ టెక్నాలజీని విద్యార్థికి నేర్పించినట్టయితే తాను మరి యొక్క ఆ స్కిల్స్ ను నేర్చుకొని ఏదో విధంగా తన జీవితం లోపల మరి యొక్క సెటిల్ కాగలుగుతా, జీవితం లోపల ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మూడవది ఈ అన్నిటినీ పాలసీని తయారు చేసేది గవర్నమెంట్. పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన బడ్జెట్ ను, అధిక బడ్జెట్ ను
మరి అలాట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మరి రూపొందించి మరి ఉపాధ్యాయులకు కావాల్సిన యొక్క శిక్షణనిచ్చి వారికి ఇంతకుముందు రాజమహమ్మద్ గారు అన్నట్టు ఇంగ్లీష్ లోపల మా గవర్నమెంట్ టీచర్స్ లోపల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతామని సార్, వాళ్ళు తెలుగు మీడియంలో అపాయింట్మెంట్ అయింది కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లో ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మరి ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ కలగజేసి అదే విధంగా ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ లోపల కూడా ఎవరైతే మరి యొక్క ఈ విద్యారంగానికి మరి వారు దేవదానం గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి మనతో యాదవరెడ్డి గారు మనతో హెడ్ మాస్టర్ అయినటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి యాదవరెడ్డి గారు ఉన్నారు. యాదవరెడ్డి గారు నా మాట వినబడుతుందా అండి? యాదవరెడ్డి గారు, ప్రస్తుతం మనం చూసినట్టయితే గత ఏదైతే మనం విద్యా బోధనలో మార్పులు చేయవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నదంటే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం నిర్లక్ష్య వైఖరి వల్ల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో 0% ఉన్నాయి, అక్కడ చాలా తక్కువ ఉన్నది. 23% మాత్రం ప్రవేశాలు ఉన్నాయి. అంటే ప్రైవేట్ పాఠశాలలో 75% విద్య రుద్దబడుతుంది విద్యార్థుల మీద అని చెప్తున్నారు. ఈ విషయంలో వొకేషనల్ కోర్సెస్కు విలువ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ తన కొడుకు ఆఫీసర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మెడికల్ కావాలి, ఇంజనీర్ కావాలి అంటున్నారు. కానీ టెక్నికాలిటీ వొకేషనల్కు సంబంధించిన ప్రాధాన్యత తగ్గిపోవడం వల్లనే ఈరోజు మనం ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం ఏదైతే పర్సెంటేజ్ ఉన్నదో చాలా తక్కువైపోయిందని. దీని విషయంలో మీరేమంటారు యాజ్ ఎ హెడ్ మాస్టర్? వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ సార్? సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ లో మీరు ఇప్పుడు అడిగిన దానికి నేను రీసెంట్ గా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నవపేటలో జరిగింది. వాళ్ళు 2007-8 బ్యాచ్. మీరు చెప్పిన దానికి ఏంటంటే నేను అంటున్నా, వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రైవేట్ పాఠశాలలో చదివిన పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళు అన్ని ఉద్యోగాలలో సెలెక్ట్ అయ్యి వాళ్ళ మాట తీరు కనుక మీరు చూస్తే ఇంత బాగా చదివిండు ఇక్కడ ఇట్లా అబ్బిందబ్బా అని అనుకుంటారు. అంటే నేను అంటున్నా ఏంటంటే అసలు ప్రభుత్వాలు ఎంతైతే చొరవ తీసుకోవాలనో అంత తీసుకోవడం లేదు. చొరవ అంటే ఇప్పుడు మన SCERT కానీ NCERTలో సిలబస్ లో మార్పు చేసి ప్రస్తుత వ్యవస్థ ఎట్లుంది, సమాజం ఎట్లుంది, జాతీయంగా ఎట్లుంది, అంతర్జాతీయంగా రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి అంటే పరిస్థితుల ప్రభావం. ఇప్పుడు చూడండి, మనకు ట్రాఫిక్ రూల్స్ కావాలి. ఆ ట్రాఫిక్ రూల్స్ పిల్లలకు తెలియాలంటే ఆ సిలబస్ లో యాడ్ చేయాలి. తర్వాత డ్రగ్స్ కి అలవాటు పడుతుండ్రు, ఆ డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఒక సిలబస్ లో అది యాడ్ చేయాలి. అదే మాదిరిగా వొకేషనల్ విద్య పేరుకే వొకేషనల్ విద్య పెడతారు. వాళ్ళకు పరికరాలు ఉండవు, ఏముండవు, బోధన ఉండదు, సక్రమంగా నిధులు ఉండవు, ఏముండవు. కానీ స్కిల్స్ తో విద్య ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. ఆ స్కిల్స్ ఎట్లా డెవలప్ కావాలి? హలో సార్, ఆ స్కిల్స్ ఎట్లా డెవలప్ కావాలి? స్కిల్స్ డెవలప్ కావాలంటే ఇంత ముందు ఉన్నటువంటి 20 ఏళ్ల నుండి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టగానే సరిపోదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ఆ బోధన అంతా ఇంగ్లీష్ లోనే జరగాలి. వాళ్ళకి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తేనే ఆ విద్యా వ్యవస్థలో మార్పులు అనేటువంటివి వస్తాయి. ఏదో ఏదో పేపర్ మీదనే వర్క్ అవుతుంది, కానీ ప్రాక్టికల్ గా కావాలి, ఏదైనా కూడా ఎక్స్పెరిమెంటల్ గా కావాలి. అట్లయితేనే విద్యా వ్యవస్థలో మార్పులు అనేటువంటి జరుగుతాయి, లేకపోతే మార్పులు జరగడానికి వీలుండదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇదే విషయంపై ఒకసారి డానియల్ గారి దగ్గర వెళ్దాం. డానియల్ గారు, ఇప్పుడు యాదవరెడ్డి గారు తన అనుభవాలను చెప్పారు. అంటే గతంలో ఒకసారి ఎప్పుడైతే అతను పాత విద్యార్థుల సంబంధించిన ఒక సమ్మేళనంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసించిన విద్యార్థులు ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించారో కళ్ళ కట్టినట్టుగానే చెప్పారు. ఇంకొక విషయం ఏమంటే యాదవరెడ్డి గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ మాస్టర్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఆ విషయంలో ఏదైతే మాట్లాడారో అది ఒకసారి గమనించినట్టయితే ప్రభుత్వ పాఠశాలలో ఎంత విద్యార్థులు ఎవరైతే నిపుణులు ఎంత తయారవుతున్నారో దానికి ఉదాహరణనే ఇది చెప్పారు. కానీ అదే ఎప్పుడైతే ప్రైవేట్ పాఠశాలలో ప్రైవేట్ కాలేజీలలో చూస్తున్నాము, కేవలం వాళ్ళు డబ్బు సంపాదనే ధ్యేయంగా తన తల్లిదండ్రుల మాటను నిలబెట్టుకోవడానికి ఏదైతే వాళ్ళు రుద్దబడ్డదో ఆ మాటను మార్క్స్ సేకరించడానికే విద్యాబోధన చేస్తున్నారు, బట్టి పడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్లకు అవేర్నెస్ లేదు.
సోషల్ యాక్టివిటీస్లలో వాళ్ళు పాల్గొనడం లేదు. ఈ విషయంలో మీరేమంటారండి యాజ్ ఎ డానియల్ ఎంఈఓ గారు, అదే ఎంఈఓ? నేను ఏకీభవిస్తానండి. సార్ చెప్పినటువంటి విషయాలలో పూర్తిగా ఏకీభవిస్తున్నాను నేను. వాస్తవంగా యూనివర్సల్ ఎడ్యుకేషన్ గా ఉండాలా. మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు బీసీలకు వేరే పాఠశాలలు, ఎస్సీలకు వేరే పాఠశాలలు, మైనార్టీస్కు వేరే పాఠశాలలు, ఈ రకంగా ఏమంటున్నాము మానసికమైనటువంటి శారీరకమైనటువంటి డివిజన్ మనమే కల్పిస్తున్నాం. మీరు చూడండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులు అట్లాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు చాలా బ్రాడ్ నాలెడ్జ్ ఉంటది, వెంటనే చచ్చుకోపోయే మనస్తత్వం ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఒక కూరను నలుగురు పంచుకొని తింటారు. మీరు వేరే యాజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ చూడండి, కార్లలో టిఫిన్స్ వస్తాయి, వాడు ఒక్కడే తింటాడు, వాళ్ళ మమ్మీ పెడుతుంది, వాళ్ళ వాచ్మెన్ వస్తాడు, లేకపోతే కేర్ టేకర్ వస్తాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. వాని జీవన విధానం కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంటది. అందుకని మనము ప్రభుత్వాలు వేసినటువంటి కమిటీలే చెప్పినాయి కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలనేటువంటిది. దాన్ని మీరు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నదో కనీసం ఇప్పుడైనా మనం తెలంగాణలో కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మనం ప్రవేశపెట్టినట్టయితే ప్రతి ఒక్కరు అంటే అటెండెంట్ మొదలుకొని లేదా వ్యవసాయ కూలీల నుండి మొదలుకొని ముఖ్యమంత్రి పిల్లల వరకు ఒకే ఇన్స్టిట్యూషన్ లో చదువుకున్నప్పుడు వాళ్ళకు అందరితోటి కలిసిమెలిసిపోయేటువంటి ఏదైతే మనస్తత్వం అలవాటు పడుతుంది. నేను ఒకసారి రతన్ టాటా గారు ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ చూశాను. నాకు విద్యతో పని లేదు, మా వర్కర్స్ టూల్స్ ను పెడతారు, ఆ టూల్స్ లో తర్ఫీదు పొందినటువంటి వాళ్ళని నేను మెకానికల్ గా నేను నిర్ణయించుకుంటాను, నేను తీసుకుంటానని చెప్పాడు. ఎంత మంచి ఆలోచన అంటే అది. అంటే పూర్తి చదువులేనటువంటి ఒక వ్యక్తి పెద్ద ఇంజన్ ని అంటే అది ఏరోప్లేన్ కావచ్చు, రైల్ ఇంజన్ కావచ్చు, మోటార్ కావచ్చు, బైసికల్ కావచ్చు, ఆ ఇంజన్ ని ఇలా నిమిషాల మీద తీసి కుప్ప పెడతాడు, గంటల వ్యవధిలో మళ్ళీ కూర్చోబెట్టి ఆ బండిని నడపగలుగుతాడు. దానికి మెకానిజం అంటే ఇంజనీరింగ్ మెకానికే కావాలనేటువంటిది ఏం లేదు, డిప్లొమా ఇన్ మెకానిక్ కావాల్సింది ఏం లేదు, ఆయనకి స్కిల్ కావాలి. ఇది అంతా కూడా మనము చిన్న చిన్న దేశాలైనటువంటి స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఆ తర్వాత చైనాలో ఇవన్నీ చూస్తా ఉన్నాం. మనం ఎందుకేమో 70 సంవత్సరాల కాలం నుండి మన ప్రభుత్వాలు వేసినటువంటి కమిటీలే చెప్తున్నాయి కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడితే అందరికి ఒకే రకమైనటువంటి విద్య అందుతుందనేటువంటి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించి అందరు కలిసి ఒకే ప్రాంతంలో చదువుకునేటువంటి సిస్టమ్ ఉన్నట్టయితే తప్పకుండా తెలంగాణ భారతదేశానికి రోల్ మోడల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దానికి నేను ఒక తాత్కాలిక నిన్నటి చూడొచ్చు. ఓకే, ఇదే విషయంపై స్వాతి గారి దగ్గరికి వెళ్దాం. స్వాతి గారు ఏదైతే మన డానియల్ గారు చెప్పారో చాలా ఖచ్చితంగా నిన్న కూడా శ్రీధర్ బాబు గారు ఇదే విషయం చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే మొత్తం ఒక రోల్ మోడల్గానే మన రాష్ట్రాన్ని తీసుకొచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఒక విషయం ఏంటంటే అనేక దేశాలలో విద్య వైద్యం రెండు ఫ్రీగా ఉన్నాయి, కానీ మన దేశంలో మనం చూసినట్టయితే విద్య కూడా కొనుక్కోవాల్సి వస్తున్నది, వైద్యం కూడా కొనుక్కోవాల్సి వస్తున్నది. అదే విషయంలో ప్రైవేట్ రంగాలకు మనం చూసినట్టయితే వారు తనకు తానుగా స్కూల్ స్టాండర్డ్స్ని బట్టి ఏదైతే విద్య వాళ్ళ మీద రుద్దబడుతున్నదో ఆ విద్యను వేలం కట్టుతూ ఆ స్థితిగతులను చూసుకుంటూ వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ను చూసుకుంటూ వాళ్ళు ఆ కాలేజీలను నిర్ణయించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మనం చూసినట్టయితే చాలా క్లియర్గా మన యాదరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, అలాగే డానియల్ గారు చెప్పారు. ఒకే కాలేజీలో ఒకే స్కూల్లో అనేక మంది విద్యార్థినులు వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వారు, ఏ మతానికి సంబంధించిన వారు కాకుండా మతాలకు కులాలకు అతీతంగా విద్యా బోధన చేయబడుతుండే. ఈరోజు వారికి అందరికీ బైఫర్కేట్ చేశారు, సగ్రిగేట్ చేశారు. దీనివల్ల కూడా వారికి మానసిక రోగులుగా తయారైపోతున్నారు విద్యార్థినులు. ఈ విషయంపై మీరేమంటారండి యాజ్ ఎన్ స్టూడెంట్ లీడర్? సార్, అయితే సార్ వాళ్ళు అన్నట్టు ఒక కమ్యూనిటీకి చెందిన విద్యార్థుల్ని ఒకే దగ్గర కాకుండా అందరినీ మింగిల్ చేసి వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు నడిపిస్తే అది కరెక్ట్ అన్నది వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. నేను వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. బట్ బిఫోర్ దాట్ వీ షుడ్ మేక్ షూర్ దట్ దేర్ విల్ బి నో డిస్క్రిమినేషన్. ఈరోజు ఒక స్టూడెంట్ లీడర్ గా నేను ప్రాక్టికల్ గా నేను ఒక డీల్ చేసిన సమస్య,
బీయింగ్ హైదరాబాదీ, మన దగ్గరలో ఉన్న తార్నాకాకి నియర్ బై ఉన్న ఒక స్కూల్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఎస్సీ కులానికి చెందిన ఒక అమ్మాయి 9th స్టాండర్డ్ సార్. ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆ మేడం తనని డైరెక్ట్ గా ఒక మాదిగా కులానికి చెందిన దానివి, కనీసం 2,000 రూపాయల ఫీజు కట్టలేదు, నీకు ప్రైవేట్ స్కూల్లో చదివే అంత అవసరమా, పోయి ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదవచ్చు కదా. దిస్ ఈస్ ద వర్డ్స్ యూజ్డ్ బై ది ప్రిన్సిపల్. నేనేమంటున్నానంటే డైరెక్ట్ గా ప్రిన్సిపలే ఇలాంటి భాషని విద్యార్థులతో యూజ్ చేస్తే ఆ అమ్మాయి లిటరల్ గా ఊరేసుకొని చనిపోయింది. 2021 లాలాపేట్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ మేడం ఇలా చేస్తే, సాయి దీప్తి అనే అమ్మాయి 9th స్టాండర్డ్ అమ్మాయి, మమ్మీ నేను ఈ మాటల్ని భరించలేను, నేను ఫీజులు మీ పైన భారాన్ని మోపలేను, నేను ఇవన్నీ భరించలేను అని చెప్పి ఉరేసుకొని చనిపోయింది ఒక 9th స్టాండర్డ్ అమ్మాయి. ఏం చేశాం సార్ మనం అంటే, హైదరాబాద్ లాంటి నగరంలోనే ఇంతటి కాస్ట్ డిస్క్రిమినేషన్ ని స్టూడెంట్స్ స్కూల్ స్టాండర్డ్ లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్నారు. నిజంగా అన్ని కమ్యూనిటీస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు ఒకే బల్లపై కూర్చొని చదవడం, క్లాస్ డిస్క్రిమినేషన్ కానీ, కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, జెండర్ డిస్క్రిమినేషన్ లాంటిది లేకుండా ఒకే బల్లపై కూర్చొని విద్యార్థులు చదువుకుంటే అంతకన్నా ఇంకా మంచి ఎడ్యుకేషన్ ని మనం ప్రొవైడ్ చేయలేం. కానీ నిజంగా బిఫోర్ మింగ్లింగ్ దెమ్ ఎట్ వన్ ప్లేస్ we should make sure that there should be no discrimination. నిజంగా డిస్క్రిమినేషన్ మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఒక దగ్గరికి పిల్లల్ని తీసుకురాగలుగుతామా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అవసరం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు అడ్రస్ సార్, కరికులం కి సంబంధించి, సిలబస్ కి సంబంధించి, ఎస్ ఈవెన్ వి వెల్కమ్ సచ్ కైండ్ ఆఫ్ సిలబస్ అండ్ కరికులం. ఏ సిలబస్ అయినా కరికులం అయినా, బీయింగ్ అ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మేము దాన్ని వెల్కమ్ చెప్తాం. ఏ కరికులం అయినా సైంటిఫికల్ గా ఉండాలి, ప్రాక్టికల్ గా ఉండాలి. నిజంగా మన సొసైటీలో మనకి ఏం అవసరమో దానికి సంబంధించి విద్యని విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉంటది. ఈరోజు చదువుకున్న విద్య వాళ్ళు నేర్చుకొని కేవలం మార్కులకి పరిమితం అయిపోయి అసలు ఏం చదువుకున్నామో అది సొసైటీకి మనం అప్పచెప్పకుండా, సొసైటీకి పనికి రాకుండా ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇతర దేశాలకి సర్వీస్ చేస్తూ విద్యార్థులంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సార్. ఈరోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థులు, మనం స్టాటిస్టికల్ డేటా తీస్తే, ఒకసారి సర్వే చేస్తే, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ స్ట్రిక్ట్ టు దట్ డిపార్ట్మెంట్ ఆర్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ విచ్ దే గెయిన్డ్. వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినా, సివిల్ ఇంజనీరింగ్ చేసినా, వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో పైథానో లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ నేర్చుకొని 60,000 రూపాయలకి 70,000 రూపాయలకి ఎవ్రీ మంత్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ సర్వింగ్ ద అదర్ కంట్రీస్. నేనేమంటున్నానంటే ది కరికులం విచ్ వి ప్రిపేర్డ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. అది మెయిన్ సార్. పేపర్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న కరికులం ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే సార్, ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది సార్. ఏ ప్రైవేట్ ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళండి మీరు, టాప్ ర్యాంక్స్ 1 Z1 జీ మెయిన్స్ లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని చెప్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎవ్వరు సిలబస్ ని టీచ్ చేయట్లేదు సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ని టీచ్ చేయట్లేదు. డైరెక్ట్ జేఈ మెయిన్స్, ఎంసెట్ ఆ సిలబస్ టీచ్ చేస్తున్నారు. లాస్ట్ 1 month or 2 months బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళు అప్పుడు సిలబస్ స్టార్ట్ చేస్తున్నారు. That is what will happen in the corporate institutions also. స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా మనం సిలబస్ ఫ్రేమ్ చేసుకున్నప్పటికీ కూడా ఈ శ్రీ చైతన్యాలు, నారాయణాలు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళు ఏం టీచ్ చేయాలనుకున్నారో అదే టీచ్ చేస్తారు సార్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే వాళ్ళు టీచ్ చేస్తారు తప్ప సబ్జెక్ట్ ని పిల్లలకి ఎక్కించరు. ఇదే విషయంపై ఒకసారి రాజ్ మొహమ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. మరొకసారి మీ దగ్గర వస్తాను. రాజ్ మొహమ్మద్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం స్వాతి గారు చాలా క్లియర్గా చెప్పారు ఎంత డిస్క్రిమినేషన్ జరుగుతుందో. ఒక విద్యార్థిని 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కూడా ఈరోజు మానసికంగా ఆమెను ఇంత వేదనకు గురి చేశారో దానికి ఉదాహరణగా ఆమె పోయి అంత పెద్ద స్టెప్ తీసుకుందంటేనే మనకు ఇంత డిస్క్రిమినేషన్ ఉందో అన్నది తెలిసొస్తుంది. ఈ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే, ఇంటర్కు సంబంధించిన విద్యార్థినులు కానివ్వండి, డిగ్రీకి సంబంధించిన ఈవెన్ ఎస్ఎస్సికి సంబంధించిన కానీ మార్కులు సరైన పద్ధతిలో రాకపోతే ఇక్కడ తల్లిదండ్రులు ఏమంటారో, క్లాస్లో ఏమంటారో, అలాగే నాకు వ్యవస్థ ఏమంటుందో అని ఆ భయంతోనే చాలామంది తనకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకున్న తర్వాత తెలిసింది వాళ్ళు దే ఆర్ ఫస్ట్ ఇన్ ఎ క్లాస్, దే ఆర్ ఫస్ట్ ఇన్ ద సబ్జెక్ట్స్ అని. ఈ విషయంలో మీరు యాజ్ ఏ రిటైర్డ్ హెడ్ మాస్టర్గా మీరేమంటారండి?
మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఎస్ సార్, మాట్లాడండి. అమ్మాయి పాప చెప్పింది కరెక్ట్ సార్. అది ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టే ఒక్కొక్క వెనుకబడి ఉన్న తరగతుల వాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికి సోషల్ వెల్ఫేర్ అని, ట్రైబల్ వెల్ఫేర్ అని, మైనారిటీ వెల్ఫేర్ అని ఇట్లాంటి స్కీమ్స్ వచ్చినాయి. దాని మీద నన్న ఏమన్నా అభివృద్ధి కావాలని అయితే దాంతోనే ఇవన్నీ సోషల్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం జరిగింది. శిరీష వారు చెప్పినట్టుగా ఈ ఎస్సీ అనే పేరు మీద ఇట్లా తిట్టడం కూడా చాలా దిక్కులు అవి జరిగినాయి. ఇట్లా చాలా వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడ్డ కేసులు ఉన్నాయి. దాంతోపాటు నేను మొదట్లోనే చెప్పాను సార్, నేను గవర్నమెంట్ టీచర్గా ఉండి ఈ మానిటరింగ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. ప్రైవేట్ కాలేజీలలో మార్కులు ఎట్లా వస్తాయి, గవర్నమెంట్ కాలేజీలో మార్కులు ఎట్లా వస్తాయి, ప్రైవేట్ కాలేజీలలో డబ్బులు కట్టిన వాళ్ళకు పిల్లల యొక్క తల్లిదండ్రులకు మార్కులు కనిపించాలి. వాళ్ళు ఈమె చదువుతుందా చదవట్లేదా అనేది వాళ్ళకి తల్లిదండ్రులకు అవసరం. అందుకొరకే చెప్పిన ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పిల్లలకు సంబంధించింది కాదు, తల్లిదండ్రులకు సంబంధించిన విద్య ఇది. కాబట్టి పిల్లలకు మార్కులు రావాలి. మార్కులు రావాలంటే మార్కులు రాకపోతే పేరెంట్స్ పై ప్రిన్సిపాల్ను గొడవ చేస్తారు. ఇన్ని డబ్బులు పెట్టినా ఏమవుతుంది? ప్రిన్సిపాల్ ఏం చేస్తారు? సబ్జెక్టు టీచర్ని పిలిపిస్తారు. ఏం చేస్తానో నువ్వు ఎందుకు మార్కులు రావట్లేదు? ఆ సబ్జెక్ట్ టీచర్ ఏం చేస్తారు? ఈ గొడవ నాకెందుకు అని వాళ్ళ పిల్లలకు ఎట్లా మార్కులు వస్తాయని ప్రయత్నం చేస్తారు. ఇది ఇట్లా వీళ్ళు ఈ ర్యాంకులు వస్తున్నారు. మార్కులు ఎట్లా వస్తాయంటే నేను ఇవన్నీ చూసిన, నేను వట్టిగానే చెప్పట్లేదు, ఇవన్నీ చూసిన. వాళ్ళకి చదువు అవసరం లేదు, తల్లిదండ్రులకు చదువు వస్తుందా చదువుతున్నారా అని చూడరు. గ్రేడ్ ఎట్లా వస్తుంది? 10/10 వచ్చినా 8/10 ఇదే రావాలి వాళ్ళకి. 10/10 వస్తే మొత్తం ప్రపంచం అంతా చెప్తున్నా పిల్లవాళ్ళు చాలా గొప్పవాడు, అన్నిట్లో బాగా మార్కులు వచ్చినాయని చెప్పుకుంటాడు. అబ్బాయి చదువు వచ్చిందా అనేది తెలియదు. ఇట్లా వచ్చిన పిల్లవాడిని తల్లిదండ్రులే ముందట ఏం చేస్తున్నారంటే పిల్లవాడు గొప్పతనం చెప్తా అంటారు. పిల్లవాడు చదువుతున్నా లేదు, మావాడు మొదటి నుంచి క్లెవరు, క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడని చుట్టాలు బంధువులు అందరికీ చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత ఈ పిల్లవాడు ఏదో 10th లో 10/10 వచ్చిన తర్వాత వీనికి మ్యాథ్స్ వస్తాయా, సైన్స్ వస్తాయా, మరి ఏమొస్తాయని తల్లిదండ్రులు చూడడు. తీసుకుపోయి చైతన్య నారాయణలో పడేస్తున్నాడు. ఆ పడేసిన తర్వాత వస్తుంది గొడవ. వాడు ఏం చేస్తాడు? అక్కడ మ్యాథ్స్ రావు, వాళ్ళు చెప్తారు మరి తల్లి నేను ఇక్కడ చదవలేనంటే ఇంత ఖర్చు పెట్టినా నువ్వు చదవకపోతే ఎట్లా అని తల్లిదండ్రులు ఫోర్స్ ఉంటుంది, అక్కడ లెక్చరర్స్ ఫోర్స్ ఉంటుంది. సమాజంలో కూడా మంచి క్లెవర్ అని పేరు ఉన్నది, వీనికి ర్యాంకు రాకపోతే ఏం చేయాలి? సూసైడ్ చేసుకుంటాడు. ప్రధాన కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల గోల్. అక్కడ తల్లిదండ్రులు డాక్టర్ కావాలి వాడి ఉద్దేశం. ఏ సైన్స్ మీద ఉన్నదా, ఫిజిక్స్ వస్తుందా, కెమిస్ట్రీ వస్తుందా అని తల్లిదండ్రులకు అవసరం లేదు. ఈ కోర్సుతో లో జాయిన్ ఇస్తారు. నీట్ ఎక్కడ ఉందో అక్కడ వేస్తున్నారు. వాడికి మ్యాథ్స్ రావు, అది సైన్స్ రాదు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీలో డల్ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? అక్కడెక్కడ ఏం రాదు కదా. రానప్పుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇల్లు అమ్మినా పర్వాలేదు, జాగా అమ్మినా పర్వాలేదు, నువ్వు డాక్టర్ కావాలని ఫోర్స్ చేస్తుంటారు. చదువు రాదు. మళ్ళీ చుట్టాలు బంధువులందరికీ అనౌన్స్మెంట్ అయింది, నా కొడుకు డాక్టర్ అవుతారు అని చుట్టాలు బంధువులందరికీ అనౌన్స్మెంట్ చేసి ఉంటారు వాళ్ళు. దీన్ని తట్టుకోలేక ఆత్మహత్యల పిల్లలు పాలవుతారు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి దేవదానం గారి దగ్గరికి వెళ్తాం. దేవదానం గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో అనేక చట్టాలు వస్తున్నాయి. అనేక చట్టాలలో ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల నియంత్రణను మేము పట్టితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఏ ప్రభుత్వాలను వచ్చినా కూడా శూన్యమే. మనం ఒకసారి చూసినట్టయితే ఈరోజు మన స్వాతి గారు చెప్పినట్టుగా 77% విద్యార్థినీలు ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యాబోధనకై వెళ్తున్నారు. ఆ విద్యాబోధన ఎంతవరకు వస్తున్నదంటే ఎస్ఎస్సి వరకు, ఇంటర్ చదివే పిల్లవాళ్ళకు కూడా కేవలం జేఈలో ప్రిపేర్ అవుతున్నావా, నీట్లో ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించిన ఆ సిలబస్ మాత్రమే చెప్తున్నారు. వాస్తవానికి ఏదైతే ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ ఉన్నదో వాళ్ళు లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి అది చూపెడుతున్నారు. దీని వలన ఆ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు మన రాజ్ మహమ్మద్ గారు కూడా చెప్పారు, వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకు మావాడు డాక్టర్ అవుతుండు, మావాడు ఇంజనీర్ అవుతుండు అనేది ఆ మెంటల్ స్ట్రెస్తోని అతను ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నారు. దీని అందరికీ నివారణకై మనం ఫీజు నియంత్రణ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రభుత్వ పాఠశాలల్లో సరి అయిన విద్యాబోధన కనుక ఇచ్చినట్టయితే మనం ఇవన్నీ ఈ ప్రైవేట్ పాఠశాలల్లో పోయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఈ విషయంపై మీరేమంటారండి యాజ్ ఏ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్? రైట్ సార్, థ్యాంక్ యూ సార్.
మీరు ఇప్పుడు ప్రస్తావించిన 3 అంశాలను మనము చూద్దాం సార్. మొట్టమొదట ఫీజు నియంత్రణ. ఫీజు నియంత్రణ అనేది ఏ ప్రభుత్వాలైనా ఫీజు నియంత్రణను ప్రైవేట్ పాఠశాల లోపల చేయలేకపోతా ఉన్నది. మొట్టమొదటి ఏంటంటే ఫీజు నియంత్రణ కంటే ముందుగా వారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు ఆధారపడి వారికి అనుగుణంగానే మేము నడుచుకుంటామని వారు రాసిస్తారు. అప్పుడు ప్రభుత్వం తప్పిదం చేస్తా ఉన్నది. వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా, గ్రౌండ్ ఫెసిలిటీ లేకపోయినా, క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోయినా వారికి పర్మిషన్స్ ఇవ్వడం ద్వారా వారు అప్పుడే గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనలను ఉల్లంఘించిన ఆ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు వారి ఇష్టానుసారంగా మరి వారు ఈ యొక్క ఫీజెస్ ను పెంచుకోవడం, ఫీజ్ స్ట్రక్చర్ అనేది లేకపోవడం చాలా శోచనీయమైన విషయం సార్. సో దానిలో భాగంగా గత ప్రభుత్వము మరి నేను అనుకుంటా ప్రొఫెసర్ కేశవరావు గారి కమిటీ వేసింది. అది అయినప్పటికీ ఎవ్వరు కూడా ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా మరి యొక్క ఫీజును నియంత్రించలేకపోతుంది. ప్రభుత్వంలో యాజమాన్యంలో నడపబడే ప్రభుత్వ పాఠశాలలు, లోకల్ బాడీ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ఎన్నో విధాలుగా మరి యొక్క పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. ఆ నిర్వహించబడే యొక్క ప్రైవేట్ పాఠశాలను ఎందుకు నియంత్రించలేకపోతుంది? మరి నా అభిప్రాయ ప్రకారంగా ఈ ప్రైవేట్ పాఠశాలలు వారికి ఫండింగ్ చేయడం, ప్రభుత్వాలకు లేకుంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, తర్వాత వాళ్ళ మినిస్టర్లకే ప్రైవేట్ పాఠశాలలు ఉండడం, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడం, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండడం గత ప్రభుత్వంలో చూసాం. మల్లారెడ్డి పాలు అమ్ముకున్నాడు, మరి పువ్వులు అమ్ముకున్నాడు, కానీ ఎడ్యుకేషన్ ను మరి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాడు. అంటే ఏ విధంగా ఆ రోజు రాజశేఖరరెడ్డికి ఒక యూనివర్సిటీ ఉన్నది, అదేవిధంగా మల్లారెడ్డికి ఒక యూనివర్సిటీ ఉన్నది. ఇట్లా విద్యకు సంబంధించని వారికి కూడా మరి ప్రభుత్వాలు యూనివర్సిటీలను కేటాయించి విద్యను ఒక వ్యాపారంగా చేయడం, ప్రభుత్వం ఆధీనంలో యొక్క ఈ విద్యా సంస్థలు లేవా? మరి వారు ఎందుకు ప్రభుత్వం వాటిని నియంత్రిస్తలేదు? వారి లోపల ఫీజ్ స్ట్రక్చర్ ఎందుకు చేస్తలేదు? మరి ఈ సంవత్సరమైన గత ఎన్నో సిఫారసులు చేశారు. మరి ఇప్పుడు గౌరవనీయులు ఆకునూరి మురళి గారు ఒక మంచి సామాజిక స్పృహ కలిగిన ఐఏఎస్ ఆఫీసరు విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. వారి యొక్క సూచనల మేరకైనా ఈ యొక్క విద్యా వ్యవస్థను బాగు చేయవలసిన అవసరం ఉంది. ప్రైవేటు మరి యొక్క విద్యా సంస్థల యొక్క ఫీజ్ స్ట్రక్చర్ మరి మనము ఏర్పాటు చేసి అన్ని ప్రైవేట్ పాఠశాలలు వాటి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాటికి ఉన్న మరి యొక్క ఫెసిలిటీస్ ని బట్టి వారికి ఫీజ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది సార్. అదే విధంగా రెండోది ఎందుకు లేకపోతుంది, వాళ్ళ ఫీజుని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాం అంటే సరి అయిన సూపర్విజన్ లేదు సార్. సో మనకు విద్యా వ్యవస్థ మరి మనకు గవర్నమెంట్ పాఠశాలలు చూసినట్టయితే మండల విద్యాధికారులు లేరు, మరి అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ లేరు, మరి ఉన్న ఆఫీసర్లకే ఎక్కువ బర్డెన్ ఉండడం, ఎక్కువ వారు వేర్వేరు కార్యక్రమాలు నిమగ్నం అయి ఉండడం, తద్వారా వారు సక్రమంగా ఈ యొక్క పాఠశాలను నియంత్రించలేకపోవడం, ఎంత ఫీజు ఇస్తా ఉన్నారు. కొన్ని పాఠశాలను అయితే నేను గమనించాను సార్. మరి ఆ రాజ్మహమ్మద్ స్టేట్ రిసోర్స్ పర్సన్ ఉన్నాడు, నేను కూడా స్టేట్ రిసోర్స్ పర్సన్, అనేక పాఠశాలలు చూసాం. వారికి ఉపాధ్యాయులకు ఇచ్చే జీతాలు రిజిస్టర్లది వేరు, తర్వాత వాళ్ళు రాసుకునే అదే వేరు, అదేవిధంగా ఫీజులు కూడా వాళ్ళు వసూలు చేసేది వేరు, అక్కడ మరి యొక్క బోర్డుపై పెట్టేది కూడా వేరు ఉన్నారు సార్. అంటే గవర్నమెంట్ కొంత నిబంధనలు చేస్తుంది, మీరు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారా బాబు, మీరు అక్కడ నోటీస్ బోర్డులో పెట్టండి అని కూడా చెప్పారు. అయినప్పటికీ చాలా పాఠశాలలు ఆ యొక్క మరి ఆ నిబంధనలను అతిక్రమించుకుంటూ ఆ యొక్క మరి యొక్క పాఠశాలలో వసూలు చేసే ఫీజు యొక్క వివరాలను వాళ్ళు మరి నోటీస్ బోర్డులో ఉండడం అనేది జరుగుతలేదు. తర్వాత ఇక పోయినట్టయితే చాలా మంది యొక్క సబ్జెక్టు వారు ఎంపిక చేసుకోవడంలో కానీ, తర్వాత యొక్క టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోవడం, దాని ద్వారా కూడా మరి వారి యొక్క ప్రైవేట్ పాఠశాల లోపల నేను చాలా ప్రైవేట్ పాఠశాల చూసినప్పటికీ ఈ సంవత్సరం ఉన్న టీచర్ వచ్చే సంవత్సరం ఉండలేదు. ఎందుకంటే ఎవరైతే తక్కువ వేతనం ఇస్తారో ఆ వారినే ఆ ప్రైవేట్ యాజమాన్యాలు మరి వసూలు చేసుకోవడం. ఇవాళ ఒక 10th క్లాస్ ఒక యూకేజీ ఎల్కేజీ అబ్బాయి ₹1,00,000 ఫీజు ఉన్నది సార్. మరి కొన్ని పాఠశాలను అయితే పిల్లవాని యొక్క అంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడే ఆ పాఠశాల లోపల మరి యొక్క అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
అటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. మరి ఇటువంటి పరిస్థితుల లోపల విద్య ఏ విధంగా అభివృద్ధి అవుతుంది, మరి ఏ విధంగా ఒక సామాన్య మానవుని యొక్క కుమారుడు కుమార్తె ఏ విధంగా ఉన్నత విద్యను అందుకోగలుగుతాడు, మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుకోగలుగుతాడు. కాబట్టి మనము ఈ ఫీజును కంపల్సరీ నియంత్రణ చేయవలసిన అవసరం ఉంది సార్. నియంత్రణ చేయనంత వరకు మనము ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క మన క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందించలేకపోతున్నాం. ఇప్పుడు మన విద్య యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సార్? మన కల్చర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్. అదే విధంగా మనకు వాళ్ళకు న్యూమరికల్ యాటిట్యూడ్స్ రావాలి, లిటరసీ లోపల కూడా వాళ్ళు రావాలి. ఇవన్నింటినీ కూడా మరి ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్న విద్యార్థులకు రావడం లేదు కొంతమందికి. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా చాలా, నేను ఈ యొక్క అసర్ నివేదిక లోపల కూడా నేను పాల్గొన్నా సార్. వాళ్ళ యొక్క టీం లోపల వాళ్ళకు కూడా వస్తలేదు సార్. అయినప్పటికీ వాళ్ళు అధికంగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. ఆ ఫీజులు వసూలు చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ క్వశ్చన్ పేపర్ అయితే రేపు ఇస్తామో ఆ క్వశ్చన్ పేపర్ ముందుగా ఇచ్చి వారు విద్యార్థులతో రాయించి తల్లిదండ్రులకు ఎక్కువ మార్కులను చూపెట్టడం కూడా అది చేస్తా ఉన్నారు. వారు జీవితంలో ఎక్కువ మంది సెటిల్ అయితే లేరు. వారు ఎక్కడ కూడా మరి ఇంకా విద్యను పై స్థాయిలో కొనుక్కుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విద్యా వ్యవస్థ లోపల మరి ఫీజును కంపల్సరీ సూపర్ విజన్ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తమ ద్వారా ప్రభుత్వానికి. ఒకసారి మనం యాదవరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. యాదవరెడ్డి గారు ప్రస్తుతం ఒక కంక్లూడ్ గా మరి ఒకసారి విషయం చెప్పండి. ఇప్పుడు మనం డానియల్ గారు, బద్దం బాలరెడ్డి గారు, జక్కుల దేవాదానం గారు చాలా విషయాలు చెప్పారు. స్వాతి గారు అదే స్టూడెంట్గా కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. రాజ్ మహమ్మద్ గారు కూడా ఏదైతే విషయం చెప్పారో సూటిగా విషయం మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే సంస్కరణలను తీసుకొస్తున్నాయో ఆ సంస్కరణలు ఎప్పుడైతే అమలు చేయడం వస్తున్నదో అధికార మార్పిడి అయిపోతుంది. వేరే ప్రభుత్వం వచ్చేసిన తర్వాత వారు తమ విధానంలో వెళ్ళాలనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఫీజులకు సంబంధించిన నియంత్రణ అని చెప్తున్నారో, నియంత్రణ అని మరుక్షణమే ప్రైవేట్ పాఠశాల యజమాన్యులు అక్కడికి వెళ్ళి ఆ మంత్రుల వారి దగ్గరికి వెళ్ళి కానీ ప్రభుత్వ ఎవరైతే రాజకీయ నాయకుల వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు లైజనింగ్ చేయించుకుంటూ తనకు తాను ఆ నియంత్రణ విషయంలో, ఫీజుల నియంత్రణ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలి అన్నట్టుగా దిశగా వెళ్తున్నారు. ఇంకొక విషయం, మనం దేవదానం గారు చెప్పినట్టుగా ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో తక్కువ జీతాలకు ఏదైతే అధ్యాపకులు రిక్రూట్ చేసుకుంటున్నారో వారి ద్వారా కూడా ఈరోజు విద్యార్థులకు బోధన అనేది మొత్తం పూర్తిగా పడిపోయింది ఆ లిమిటేషన్స్. దీని అంతటికీ కంక్లూజన్గా ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ప్రవేశం ఎక్కువ రావాలంటే, దానికి సంబంధించిన ఇంకా కొంచెం పర్సంటేజ్ పెరగాలంటే ఎలా చేయాలని మీరు సూచనలు ఇస్తారు సార్? యాదవరెడ్డి గారు. సార్, నేను సార్లు చెప్పింది, అమ్మాయి స్వాతి చెప్పింది విన్నాను. అసలు దీనికి అతి ముఖ్యమైనటువంటి కారణం ఈ 371D అనేది ఒకటి ఉంది మన స్టేట్ కు. దీని ప్రకారం ఒక 20 సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రమోషన్లు అనేది అఫీషియల్ గా ప్రమోషన్లు ఆగిపోతున్నాయి. ఆగిపోవడం వల్ల ఏం నష్టం జరుగుతుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. 20 సంవత్సరాల క్రితం ప్రతి పాఠశాలలో డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ జరిగేది. అంటే ఎట్లా, ఒక టీచర్ పాఠం చెప్తుంటే వినేవాళ్ళు, వాళ్ళ వెంబడి క్లర్క్ ఉండేది, ఈ స్కూల్లో ఫీజు ఎంత వసూలు చేస్తుండ్రు ఏంటిది అని ఒక రోజు అంతా ఉండి తర్వాత వాళ్ళు మరి స్టాఫ్ మీటింగ్ పెట్టి మళ్ళీ సూచనలు ఇచ్చేవాళ్ళు. దీనికి ఉదాహరణ చెప్తా. డీటెయిల్ ఇన్స్పెక్షన్ అప్పుడు చాలా రోజుల క్రితం ఒక అతను ఏం చేసిండు, సార్ డిప్టీ ఈఓ పోయి చూస్తుంటే ఆ టీచర్ ఏం చెప్పిండంటే గార్ది గిట్టలు చీలి ఉండును అని చెప్తున్నాడు. ఆయన ఇట్లా ఇషారా చేసినా కూడా గార్ది గిట్టలు చీలి ఉండును అంటే అతను అక్కడ కోప్పడకుండా స్టాఫ్ మీటింగ్ పెట్టి, మీరు ఫస్ట్ స్కూల్ కు వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయి వెళ్ళాలి, క్లాసుకు వెళ్ళేటప్పుడు ప్రిపేర్ కాకుండా వెళ్ళకూడదు అని సంజయ్ చెప్పి పంపించిన. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎంఈఓ లేరు, సార్ చెప్పిండు, డిప్టీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేరు. ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలకు బదులు 2 రెగ్యులర్ డిఓస్ ఉన్నారు. మరి వీళ్ళందరూ
అసలు ఎడ్యుకేషన్ పాలసీ మారాలి అంటే రైట్ సార్. ఫస్ట్ రిక్రూట్మెంట్ జరగాలి, ప్రమోషన్ ఇవ్వాలి. yes మరి ఇవన్నీ మరి కంట్రోల్ కావాలంటే ఫీజులు కంట్రోల్ కావాలి. తర్వాత ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా అనుమతి మంజూరు చేస్తుండ్రు. yes ఎవరి తర్వాత పేపర్ టీచర్లు ఎట్లా తిట్టుతున్నారు, లేదా పాఠాలు ఎట్లా చెప్తున్నారు, లేదా స్కూళ్ళ యొక్క బాగోగులు ఏమున్నాయి, మధ్యాహ్న భోజనం ఇంప్లిమెంట్ జరగాలంటే మరి ఒక ఎంఈఓ ఎన్ని స్కూళ్ళు right చూస్తారు sir. okay అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువలన ఫస్ట్ ఎన్ని విద్యా చట్టాలు తెచ్చినా 86లో చట్టం తెచ్చిండ్రు, ప్రభుత్వం మారినప్పుడల్లా చట్టం చేస్తుండ్రు, yes విద్యా హక్కు చట్టం అని తెస్తుండ్రు. ఆ విద్యా హక్కు చట్టం మాదిరిగానే ఉంటుంది. yes కానీ okay right అందువలన ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రమోషన్స్ అనేటువంటి జరగాలని నా యొక్క రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు పాల్గొన్నందుకు బద్దం డానియల్ గారికి, రాజ్ మొహమ్మద్ గారికి, జక్కుల దేవాదానం గారికి, యాదవ్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా విద్యార్థి నాయకురాలైనటువంటి స్వాతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఫోర్స్ ఐస్ టీవీ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కరణలు విద్యార్థులకు సంబంధించిన పాఠశాలల్లో సంస్కరణలు చేసే బదులు ప్రైవేటు పాఠశాలల్లో ఏదైతే ఫీజులకు సంబంధించింది నియంత్రణ ఖచ్చితంగా అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా రిక్రూట్మెంట్ చేయండి, వారి మీద నిఘా పెట్టండి. ప్రైవేటు విద్యా సంస్థలలో సరైన పద్ధతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా, అధ్యాపకులు ఉన్నారా, వారు ఏ స్టాండర్డ్ గల వాళ్ళు ఉన్నారు, వారి బోధన ఎంతవరకు బోధించే విధంగా ఉన్నారు అని దాని మీద నిఘా పెట్టడానికి చిత్తశుద్ధితో పనిచేయండి. కేవలం పేపర్ల మీద మీటింగ్ల మీద సంస్కరణలు మాత్రం చేయకండి. ఆచరణలో తమ పని విధానాన్ని చూపెట్టి ఈరోజు ఖచ్చితంగా విద్యార్థి లోకానికి సరైన పద్ధతిలో విద్యా బోధన చేయండి. వారికి సమాజం పట్ల గౌరవం వచ్చే భవిష్యత్తులో కేవలం ఒక కార్పొరేట్ వ్యవస్థలకే కాకుండా మన సమాజాన్ని కూడా మార్పు తెచ్చే దిశగా వెళ్ళాలని, వారి సరైన పద్ధతిలో బోధనలు చెప్తారని, వారిని పాటిస్తారని ప్రభుత్వాలు దీని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తూ ఈరోజు మా అందరి మీద పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక ప్రోగ్రాంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.